హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? వెనక బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోయాను కదా. కనిపిస్తున్నానా? సేమ్ కలర్. ఓకే. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నా ట్రీట్మెంట్ జర్నీ నడుస్తూనే ఉంది. సో ఓవులేషన్ తర్వాత మనకి కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఈ వీడియోలో ఓవులేషన్ తర్వాత వచ్చే డిశ్చార్జ్ ఉంటుంది కదా, సో దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం దీంట్లో. అండ్ అలాగే ఓవులేషన్ తర్వాత డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, ఎన్ని రకాల డిశ్చార్జెస్ వస్తాయి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోనైతే కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ. రెగ్యులర్గా నన్ను ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చేయండి. అండ్ మీరు మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో నేను ఆఫ్టర్ ఓవులేషన్ కొంచెం మూడ్ స్వింగ్స్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, సాడ్ అయ్యాను. ఆ ఫీలింగ్స్ అన్నీ, ఆ ఎమోషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే నా బాడీ ఎలా రెస్పాండ్ అవుతోంది, నాకు ఏం చెప్తోంది అనేది ఎందుకో నాకు డిస్కస్ చేయాలనిపిస్తుంది. దాని గురించి నేను చకచక మాట్లాడేస్తాను. అయితే ఆఫ్టర్ ఓవులేషన్ 1 వీక్ అవుతోంది ఓవులేషన్ అయ్యి. సో ఆఫ్టర్ ఓవులేషన్ 4 days తర్వాత నాకు ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ అవుతూ వస్తుంది అనమాట. సో అది ఎలా ఉందంటే మిల్కీ వైట్ డిశ్చార్జ్ అంటారు కదా, సో మిల్క్ లాగా ఉంటుంది. సో బాగా వైట్గా ఉండి, సో అది కూడా ఓన్లీ ఎర్లీ మార్నింగే, అది కూడా ఓన్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా, ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, సో ఆ టైంలోనే నాకు ఎవ్రీడే ఆ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే సమ్ టైమ్స్ డే టైంలో కూడా వాటరీ డిశ్చార్జ్ వస్తుంది, అంటే వాటర్ లైక్ వాటర్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ డిశ్చార్జ్ వస్తుంది. అది గమనించి నేను, చాలామందికి యూజ్ అవుతుంది కదా, మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అలా ఓవులేషన్ తర్వాత వచ్చే డిశ్చార్జ్ని చూసి చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుందని అనుకుంటారు, లేదంటే ఇది ప్రెగ్నెన్సీ డిశ్చార్జే అనుకుంటారు. అండ్ అవ్వచ్చు, చెప్తున్నా. సో అలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, సో దాని గురించి మనము క్లారిటీ తెచ్చుకుందాం. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ట్రీట్మెంట్లో ఉంటారు కాబట్టి చాలామంది కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. ఆ కన్ఫ్యూజన్సే ఎక్కువ స్ట్రెస్కి గురి చేస్తాయి. సో అందుకని నేను నా ఒపీనియన్ చెప్తాను, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఎక్కువగా మీరు స్ట్రెస్ అవ్వకుండా ఉంటారని చెప్పి. సో నాకైతే ఓవులేషన్ అయ్యి కరెక్ట్గా 1 వీక్ అయింది. ఇప్పుడైతే నాకు కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ అండ్ సమ్ టైమ్స్ ఆ వాటర్ డిశ్చార్జ్ వస్తూ ఉంది. అండ్ బాడీ కూడా కొంచెం మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇస్తారు కదా, అది ఇచ్చిన తర్వాత ఇవ్వకముందు కూడా నార్మల్గా ఎగ్ రిలీజ్ అయినా కూడా మన బాడీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుంది కదా, ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి మన బాడీలో మనకి వజైనాలో ఈ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. అది కాకుండా నాకు ఒక 2 days నుంచి ఇంకొక సిమ్టమ్ వస్తుంది అనమాట. ఇది నేను ఎప్పుడు మీతో డిస్కస్ చేయలేదు, కానీ నాకు ఆల్రెడీ ఇప్పుడు జరిగిన 3 cyclesలో కూడా నాకు ఈ సిమ్టమ్ వచ్చింది. అంటే ఇలాగే ఉంది బాడీ కండిషన్ అనేది, బాడీ స్పందించే విధానం ఇలాగే ఉంది, కానీ నేను మీతో ఎప్పుడు షేర్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది, మీరు డీప్గా వెళ్లకుండా ఉండొచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఒక 2 days నుంచి బాగా చలి పెట్టడము, ఎక్కువగా కప్పుకోవాలి, వణుకొచ్చేంత చలి. సో ఆ చిల్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. దాని తర్వాత కాసేపటికే చెమటలు పెట్టేస్తున్నాయి. సో ఉక్క పెడుతుంది అనమాట బాగా. ఇలా జరుగుతుంది, అంటే ఎవ్రీ టైం జరుగుతుంది, ఎవ్రీ సైకిల్లో నాకు జరిగింది. సో ఆల్మోస్ట్ చాలా మందికి జరుగుతుంది. మీకు ఒకవేళ జరుగుంటే, ఒకవేళ జరగకపోయి ఉంటే కామెంట్లో చెప్పండి, జరిగింది జరగలేదు ఏదో ఒకటి కామెంట్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఫర్దర్గా ఎవరన్నా మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన కామెంట్స్ కూడా చూస్తారు కదా, సో వాళ్ళకి అంటే ఒక్కొక్కరి బాడీ వైజ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఈ ట్రీట్మెంట్ సిమ్టమ్స్ అనేవి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా. అంటే నాకు వచ్చింది, అంటే వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అందరికీ ఇలా ఉంటుందా అని నేను చెప్పట్లేదు, కన్ఫామ్గా ఇలాగే ఉంటుంది అని నేను అనట్లేదు. ఎందుకు ఉండదు అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది, అది ఒక డిజైనర్ పీస్ అన్నమాట. సో ఆ డిజైనర్ పీస్ అనేది ఓన్లీ ఒకటే ఉంటుంది కాబట్టి
ఒక బాడీలో వచ్చిన సిమ్టమ్స్ కానీ, ఒక బాడీ బిహేవ్ చేసిన విధానం కానీ ఖచ్చితంగా అందరికీ ఇలాగే సిమ్టమ్స్ ఉండాలి, ఖచ్చితంగా అందరి బాడీ ఇలాగే స్పందిస్తూ ఉండాలి అనేది మాత్రం ఉండదండి. సో కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, చెప్పలేం. సో మనము ఓవలేషన్ తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. అసలు ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటాం, అసలు ఏం జరుగుతుంది బాడీలో, ఇది జరిగితే ప్రెగ్నెన్సీ వచ్చినట్టేనా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుందా అయితే అన్న కన్ఫ్యూజన్స్లో ఉంటాము. ఆ కన్ఫ్యూజన్స్తోనే స్ట్రెస్ ఎక్కువైపోయి పీరియడ్స్ కూడా రావచ్చు, చెప్పలేం కదా. సో మనము ఓవలేషన్ తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిది. అండ్ ఎక్కువగా అంటే ఈ సైకిల్ ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా అనేది ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండడం మంచిదని నేను అంటున్నాను అనమాట. సో నేను కూడా ఆల్రెడీ ఫస్ట్ 1-2 సైకిల్స్లో కొంచెం ఆలోచించేదాన్ని. సో అందరి లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. సో అది మనకి హర్ట్ చేసినప్పుడు, లేదంటే దానివల్ల మనకి నష్టం కలిగినప్పుడు, వేరే వాళ్ళ లైఫ్లో అలాంటిది జరగకుండా ఉంటే వాళ్ళకి కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది, వాళ్ళు కొంచెం పాజిటివ్ వేలో ఆలోచిస్తారు అనేలాగా నేను థింక్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్ ఓవలేషన్ మనం మర్చిపోవడం మంచిది. ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, సక్సెస్ అవుతుందా కాదా, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి, ఒప్పుకుంటాను. కానీ ఎక్కువ డీప్గా అయితే వెళ్ళకండి. ఆ టైం వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. కాబట్టి దాని గురించి ఎక్కువ ల్యాగ్ చేసుకుంటూ ప్రతి సిమ్టమ్ని గమనిస్తూ ఎవ్రీడే కన్ఫ్యూజ్ అవుతూ ఎవ్రీడే గూగుల్ చేస్తూ ఎందుకు ఇది అస్సలు అలా ఉండొద్దు. ఎందుకంటే దానివల్ల మనకి ప్రొడ్యూస్ అవ్వాల్సిన పాజిటివ్ హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తాయో అవి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గైస్. సో అందుకే నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో ఎక్కువగా డీప్గా ఆలోచించకపోవడమే మంచిది. ఫైనల్గా పాయింట్ ఏంటంటే, ఓవలేషన్ తర్వాత డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? ఈ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీస్ అయినా, అంటే ప్రెగ్నెన్సీ రావడానికే ఈ డిశ్చార్జ్ అవుతుందా? అంటే ఓవలేషన్ తర్వాత ఎర్లీ మార్నింగ్ నాకు వచ్చినట్టు మిల్కీ వైట్ డిశ్చార్జ్ కానీ, లేదంటే వాటరీ డిశ్చార్జ్ కానీ అది వస్తుందంటే ఒక పాజిటివ్గా మనం తీసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ. సో ఓవలేషన్ తర్వాత మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది కదా, అది మన యూటరస్ని ప్రెగ్నెన్సీ కోసం రెడీ చేస్తుంది అనమాట. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరుగుతుంది, అది న్యాచురల్గానే మనకి ఓవలేషన్ తర్వాత పెరుగుతుంది. ఆ హార్మోన్ ఎందుకు పెరుగుతుంది, అసలు అది పెరిగి ఏం చేస్తుందంటే, మన యూటరస్ ఉంటుంది కదా దాన్ని మన ప్రెగ్నెన్సీ కోసం, అంటే మనకి ప్రెగ్నెన్సీ రాబోతుంది దానికోసం రెడీ చేస్తుంది అనమాట. సో మనకి అప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి సర్విక్స్ ఉంటుంది కదా, దాంట్లోంచి వచ్చే ఈ డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. దీనివల్లే మెయిన్ రీజన్ అయితే దీనివల్లే మనకి మిల్కీ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్లే మనకి ఎక్కువగా ఎర్లీ మార్నింగ్స్లో మిల్కీ డిశ్చార్జ్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఆ వాటరీ డిశ్చార్జ్ కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడే మనకి కనిపిస్తుంది. ఎందుకు ఎర్లీ మార్నింగే కనిపిస్తుంది అంటే, మనము డే టైంలో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము, దాన్ని గమనించము. ఒకవేళ వచ్చినా కూడా వస్తుండొచ్చు మేబీ, కానీ మనం అంతా గమనించము. కానీ నైట్ మనం పడుకున్న తర్వాత అది లోపల ఉండి మార్నింగ్ లేవగానే మనకి అది బయటికి రావటం వల్ల మనం గమనిస్తాం అనమాట. సో మనం ఓవలేషన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన ఈ డిశ్చార్జెస్ వల్ల మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అది ఏదైనా అవ్వనివ్వండి, అంటే మనకి పాజిటివ్గానే జరుగుతుంది అనే ఒక హోప్ అయితే ఉండండి, అంతేగాని ఖచ్చితంగా ఈ డిశ్చార్జ్ వస్తే మనకి ప్రెగ్నెన్సీనే వస్తుందా అలాంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి. సో అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా ఇలాంటి డిశ్చార్జ్ వస్తుంది, అలాగే పీరియడ్స్ వచ్చే ముందు కూడా వస్తుంది. సో మనకి ఆప్షన్ లేదనమాట, పీరియడ్ స్కిప్ అవ్వాల్సిందే. స్కిప్ అయిన తర్వాత 1 వీక్ ఆగి టెస్ట్ చేసుకోవాలి. సో ఇది దానికోసమే వస్తుందా అని మనము ఎక్కువ ఓవర్ థింక్ చేయకూడదని అంటున్నాను. సో ఈ డిశ్చార్జ్ కూడా కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు, క్వాంటిటీ అలా కూడా ఉంటుంది. అంటే వాళ్ళ బాడీని బట్టి ఎక్కువ తక్కువ డిశ్చార్జ్ కూడా ఉంటుంది అనమాట. కొంతమందికి బాగా హెవీగా కూడా అవుతూ ఉంటుంది డిశ్చార్జ్. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఆఫ్టర్ ఓవలేషన్ మన బాడీలో ఎలా ప్రవర్తిస్తుంది, దానివల్ల ఏం జరుగుతుంది అనే దాని మీద నేను క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా సిచ్యువేషన్ కూడా నేను మీకు చెప్పాను. సో ఇంతే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ మీద మీకు
ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు అని అనుకుంటే ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. అండ్ వీడియోని ఎవరైతే కంప్లీట్గా లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.